धन्यवाद जी, नमस्कार, गुड ఈవినింగ్ తెలుగులో చెప్పాలా. నాకు ఈ అవకాశం ఇచ్చిన విష్ణు అన్నయ్య, everybody calls him అన్నయ్య, right? So I will call him అన్నయ్య, I address him as అన్నయ్య. విష్ణు అన్నయ్య గారికి మరియు మీ అందరికీ ధన్యవాదాలు. నేను గెస్ట్ అని చెప్పారు, కానీ గెస్ట్గా కాకుండా అక్కడ మిమ్మల్ని చూస్తుంటే మీలో కలిసిపోయారు. దిస్ వాజ్ మై డ్రీమ్. బేసికలీ ఆమె యోగా టీచర్. ఐ టీచ్ యోగా. యోగా అంటే ఒక ఆస్థానం కాదు, అష్టాంగ యోగా. ఇక్కడ మీద పతాంజలి అష్టాంగ యోగా. యోగా చెప్తే యోగా జ్ఞానాన్ని అవి ఉచితంగానే ఇవ్వాలి, దానికి డబ్బు తీసుకోవద్దు. అంటే మా గురువు గారు చెప్పిన జ్ఞానాన్ని నేను కూడా అలాగే ఉచితంగా చెప్పేవాడిని. కానీ బ్రతకడానికి కూడా డబ్బు కావాలి కదా, బ్రతకడానికి ఏం చేయాలి? అప్పుడు ఇంగ్లీష్ అనేది నాకు ఆ ఇంగ్లీష్ కూడా వచ్చేది. మీరందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు కదా, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ బ్యాచ్. నేను తెలుగు మీడియంలో చదువుతున్నాను. ఐ స్టడీ ఇన్ తెలుగు మీడియం అండ్ ఐ స్టడీ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. మీరందరికీ 10/10 9 పాయింట్ చెప్పుకున్నారు కదా. ఐ పాస్ ఇన్ 3rd division. ఐ ఫెయిల్ ఇన్ 10th class with 1 mark. ఒక మార్క్తో 10th class ఫెయిల్ అయిపోయాను. కెన్ యూ బిలీవ్ ఇట్? నేను చదువుకుంటే ఐగారు బడి అంటారు. ఐగారు బడి అంటే అక్కడ 6 నెలలకి ఒక క్లాస్ అయిపోతుంది. నాకు బాగా చదివితే 6 నెలలకు ఒక క్లాస్ అయిపోతుంది. ఏజ్తో సంబంధం ఉండదు. కాకపోతే నేను ఆ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్లో పోయినప్పుడు నా ఏజ్ వాళ్ళు చూడలేదు. నేను 10th క్లాస్కి వెళ్ళినప్పుడు నా ఏజ్ 13 years అవుతుంది. అప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు కూడా చూసుకోలేదు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది. అప్పుడు హాల్ టికెట్ పోయినప్పుడు అక్కడ మా సార్ చూసి నేను ఏం చేయాలి, 13 years ఉండేది, చల్ గో పాయింట్ స్టడీ 8th class. 8th class చదువుకోరా అని చెప్పారు. అరే వాట్ ఈస్ దిస్? నేను 10th class నుంచి 8th class చదవడం. ఆయన ఆ గురువు గారి పేరు వాసుదేవ్ గారు. ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. ఆ సార్ నన్ను దున్నపోతా, నువ్వు ఏజ్ లేదు, ఎక్కడ చదువుకున్నావు, నువ్వు పై 8th class చదువుకోలేదు. పోయి ఆ సార్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది 10th class. నేనేం చేశాను, పోయి ఎట్లా ఒప్పుకోలేదు లేదు అని పోయి ఎంజిఎం హాస్పిటల్ పోయి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చాను. ఇది డేట్ ఆఫ్ బర్త్ తప్పు, నాకు ఇది ఉంది అని తీసుకొచ్చి దొంగతనంగా మొత్తానికి ఏదో విధంగా 10th ఎగ్జామ్ రాశాను. కానీ ఏ సార్ అయితే తిట్టాడో ఆ సార్ సబ్జెక్ట్ని కేవలం ఒకే ఒక మార్క్తో పోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అన్నింటిలో మంచి మార్క్స్ వచ్చాయి, అక్కడ పోయింది. మరి ఎట్లా ఆ టైంలో అందరూ తిట్టారు, ఏమని చీ ఫెయిల్ అయ్యావా లేదా పోయి చావుకోలేదు. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ చేశారు. అప్పుడు నేను కూడా చావు అని చెప్పారు కదా, ఆ చావు అనే విత్తనాలు వేశారు మా ఇంట్లో. అందరూ అమ్మ కొంచెం తక్కువ తిరుగుతుంది. నేను నాన్న అయితే ఇప్పుడు నాలుగు చాలా అదృష్టం ఉంటుంది. మా కాలంలో నాన్న ఎట్లా ఉండేవాళ్ళని తెలుసా, నాన్న వస్తుందంటే మాకు ఇది పడేది. మేము నాన్న వస్తుందంటే ఎక్కడో పోయి దాక్కుని తినేవాళ్ళం. నాన్నగారు వస్తుందంటే అంత గౌరవం లేదు, అంత భయం ఉండేది. కానీ మీరు చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మీ పేరెంట్స్ మీకు ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. మీరు పేరెంట్స్ చూసి భయపడే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ భయపడుతున్నారు. రివర్స్ అయిపోయింది. చేస్తాను అవునా కదా, మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ భయపడుతున్నారు. మా రోజుల్లో అయితే పేరెంట్స్ చూసి మీరు భయపడే, ఒక పేరెంట్సే కాదు, మేనమామ అంటున్నాడు కదా, ఆ మేనమామ వచ్చినా భయపడే వాళ్ళం. చిన్నాన్న, పెద్దనాన్న, ఇంకెవరైనా పెద్ద మార్చుతారు ఎవరు వచ్చినా వాళ్ళకి చాలా భయం ఉండేది, చాలా భక్తి ఉండేది, గౌరవం ఉండేది. అవి మీకు లోపించాయి. కానీ మీరు అదృష్టవంతులు. మీ పిల్లలు ఈ వివేకానంద విద్యా కేంద్రం, మీకే అన్నారు కదా, ఈ విద్యా కేంద్రంలో మీరు చదువుకుంటున్నారు. ఆ పేరే ఉంది వివేకానంద. వివేకంతో కూడుకున్న విద్య, వివేకంతో కూడుకున్న విద్యని మీ పిల్లలకి విష్ణు అన్నయ్య గారు మీకు అందిస్తున్నారు. విష్ణు అన్నయ్య చాలా మంది చెప్తున్నారు, పరమేశ్వరి చాలా మంది వాళ్ళకి అందిస్తున్నారు. ఈ విద్య అనేది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఇది గురుకుల విద్య. గురుకులంలో గురుకుల పేరు మన భారతదేశం విద్యా విధానానికి ఇది చదువుల తల్లి, ఇది విద్యా ప్రదేశం.
ఈ రోజు మన పిల్లలందరూ పై చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, యూకేకి వెళ్తున్నారు, ఇంకేదేదో దేశాలకు వెళ్తున్నారు. కానీ ఒక 500 years క్రితం అయితే ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే భారతదేశంలో పోయి చదువుకోవాలా, భారతదేశంలో నాకు సీట్ వస్తే చాలా గర్వకారణం అని చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇది భారతదేశం వేదభూమి, చాలా శక్తివంతమైన భూమి, జ్ఞానాన్ని సంబంధించిన భూమి. మనం ఇక్కడ పుట్టడం మన పూర్వజన్మ స్ఫూర్తం. భారతదేశంలో పుట్టడం చాలా మందికి తెలియక మీరు ఇండియా పుట్టాలనుకుంటారు. ఇది ఇండియా కాదు, ఇది భారతదేశంలో మీరు జన్మ తీసుకున్నారంటే మీరు గత జన్మలో ఏదో ఋషి అయి ఉంటారు, ఏదో సన్యాసిలో ఋషిలో ఏదో తపస్సు చేసే ఉంటారు. అలాంటి వాళ్ళకే ఈ దేశంలో ఈ భూమి మీద జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు చాలా ఆలోచిస్తున్నారు. మీ పేరెంట్స్ అందరూ మీరు ఒకసారి కంగ్రాచులేట్ అభినందించుకోండి. ఎందుకంటే చెప్తాను, ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి, మిమ్మల్ని అభినందించుకోండి. ఇలాంటి పిల్లల్ని ఈ రోజున నేను చాలా స్కూళ్ళకి, కాలేజీలకి నేను స్పీకర్గా వెళ్తాను. నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తుంటాను, MBA MCA కాలేజీకి వెళ్తుంటాను, పోలీస్ ట్రైనింగ్ చేస్తుంటాను. పోలీస్ ఉంటారు కదా, SIలు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ACP వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళకి నేను ట్రైనర్గా వెళ్తుంటాను, వక్తగా వెళ్తుంటాను, మోటివేషన్ వెళ్తుంటాను. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వెళ్తుంటాను, టీచర్స్కి ట్రైనింగ్స్ చేసుకుంటాను. అక్కడ పిల్లల్లో సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నప్పటికీ కూడా వారికి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండవు. ఒక విషయం, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడలేదు, ఒక నిమిషం కూడా మాట్లాడలేదు. ఒక చిన్న స్కిట్ చేయడానికి చిన్న పిల్లలు కాంపిటీషన్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. చాలా సో కాల్డ్ స్కూల్స్లలో ఆ పిల్లలు చేయలేకపోతున్నారు. మీరు చాలా అదృష్టం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ మీరు ఈ విద్యని ఇవన్నీ నేర్చుకోగలిగారు. చదువు అంటే కేవలం పుస్తకాలు చదువుతూ వచ్చే చదువు కాదమ్మా. ఈ రోజు 10th మీ పాప అయిపోయింది, ఇంకో 1 month తర్వాత 10th క్లాస్లో ఏం చదువుకున్నామంటే అమ్మాయికి ఏం గుర్తుండదు. మనం నెక్స్ట్ చదివే గుర్తుంచుకుంటుంది. ఏదైనా కేవలం మార్కుల కోసమే, మెమోస్ కోసమే చదువుతున్నాను తప్ప ఈ చదువు చదివేదంతా ఎక్కడ యూస్ కాదు. ఇక్కడ మీరు నేర్పిస్తున్నారే మోరల్ వాల్యూస్ అనేవి, అంటే జీవితంలో ఎలా నడిపించాలి. ఇంతకుముందు మేడం డాక్టర్ గారు చెప్తున్నారు, ఆమె చాలామంది ఆమె కన్సల్ట్ అవుతుంటారు కదా, వివిధ సమస్యలతో కన్సల్ట్ అవుతుంటారు. గొప్ప IAS, ఒక IAS వాళ్ళకి ఎంతో కష్టం ఉంటుంది. ఈరోజు హైయెస్ట్ గవర్నమెంట్ క్యాడర్లో హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే IAS, సివిల్ సర్వెంట్. అలాంటి IAS అంత కష్టపడి చదివిన వాళ్ళు ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏం లోపించింది? ఈ స్కిల్స్ లోపించాయి. మానసికంగా ఎదుర్కోలేకపోతున్నాడు. ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ని అధిగమించగలగాల. ఆ స్ట్రెస్ని ఏ విధంగా అధిగమిస్తారంటే ఈరోజు ఇంట్లో యోగా నేర్చుకున్నాను. ఆ యోగా ద్వారా స్ట్రెస్ని అధిగమించవచ్చు. జీవితం అంటే పూర్వభాగం కాదు. It's not a bed of roses. Life is not a bed of roses. You will have thorns and you will have roses, you have everything. You will have to face each and everything. You will have to take everything equally. See, when you get success, you will feel happy. But when you get failure also, you shouldn't take it seriously. Right? Life is a combination of failures and success. Life is a combination of failures and success. Right? Yes or no? జీవితం అంతా నవ్వుతూ ఉంటే వాళ్ళు ఏమంటే పిచ్చోడు అంటారు. ఎస్, మీకు జీవితంలో ఎటువంటి సమస్య లేదు, అన్నీ నీకు ఇచ్చారు మీ పేరెంట్స్, అన్నీ నీకు ఇచ్చారు, నీకేం తెలియదు. అప్పుడు నీకు లైఫ్ అంటే తెలుసు. అసలు వాట్ ఈస్ లైఫ్ మీకు తెలుసా? మీకు బుద్ధుడు గురించి విన్నారా? గౌతమ బుద్ధుడు గురించి విన్నారా? వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారంటే బయట ప్రపంచం గురించి ఏమి తెలియకుండా ఒక ఇంట్లో పెట్టి కిందలో అన్ని సుఖాలు ఇచ్చేసి పెంచారు. ఒక రోజున ఆయన లైఫ్ అంటే ఏం తెలియదు, లైఫ్ అంటే ఇదే జీవితం అవుతున్నాడు. కానీ ఒక రోజున తనకు అవకాశం వచ్చింది. ఆ కింగ్డమ్ నుంచి, ఆ ప్యాలెస్ నుంచి బయటికి పోతుంటే ఒక డెడ్ బాడీని చూశారు. ఇదేంటి, వాట్ ఈస్ దిస్ అంటే చచ్చిపోయాడు. చచ్చిపోతారా ఆ విషయం కూడా బుద్ధి ఉంది. చచ్చిపోతారా విషయం కాదు. ఒక పుట్టినవాడు చచ్చిపోతాడా?
అవును చచ్చిపోతాడు తెలుసుకున్నాడు, ఓ చచ్చిపోతాడా, ఇంకోటి కొన్ని చూసిపోయాడు. ఇవన్నీ అంటే లైఫ్లో ఇన్ని ఉంటాయా, ఇన్ని సమస్యలు ఉంటాయా అంటే ఇన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత అర్థమైంది దిస్ ఇస్ నాట్ ద లైఫ్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద రియల్ లైఫ్. ఇక్కడ మీరు వచ్చి ఇంతమందిని కలుస్తున్నారు కదా, యు ఆర్ షేరింగ్ యువర్ ప్రాబ్లమ్స్. అందరూ ఒకే రకంగా లేరు ఇక్కడ, ఒక్కొక్కరు ఒక దానిలో ఎక్స్పర్ట్ ఉంటారు. ఒక వ్యక్తి అన్నింటిలో ఎక్స్పర్ట్ కాలేదు. మీరు ఇక్కడ చాలా మంది వివిధ రకాల కుటుంబాల నుంచి వచ్చారు, వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. మీ అందరితో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోండి, ఒక స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. మీరు చాలా మంది ఫ్రెండ్స్ లేరు తెలుసా, మీరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడే ఉంటారు. తర్వాత ఇంటర్మీడియట్ స్వార్థం అవుతుంది, సెల్ఫిష్నెస్ పెరుగుతుంది, ఇంకా పోటీ పెరుగుతుంది. ఎవరు ఫ్రెండ్స్ అనే వాళ్ళే ఉంటారు, వాళ్ళ పక్కడే వాళ్ళ బ్రదరే వాళ్ళ కాంపిటీషన్, వాళ్ళ కజినే వాళ్ళ కాంపిటీషన్. తెలుసా మీకు పోటీ పడుతుంటారు, లోపల పైకి మాత్రం అవుతుంటారు, మాత్రం ఈర్ష ఉంటుంది, జల్స్. ఇప్పుడు దాకా మీరు చాలా ప్యూర్ హార్టెడ్తో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ స్టార్ట్ మీ మైండ్లో ఏమవుతుంది తెలుసా, పాయిజన్ అనేది ఇంజెక్ట్ చేయబడుతుంది, మీ మైండ్స్ అనేది పొల్యూట్ అవుతుంటాయి. కాకపోతే ఆ పొల్యూట్ అయ్యే ముందే మీరు ఒక జ్ఞానం ఇచ్చారు, సంస్కారం ఇచ్చారు. ఆ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఏం చెప్తున్నారంటే, ఈ రోజు ఏమైతే నేర్చుకున్నారో ఈ సంస్కారాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ మోరల్ వాల్యూస్ని మీతో పాటు కాపాడుకోండి, అవి మిమ్మల్ని కాపాడుతాయి. లేదా అంటే మళ్ళీ అన్నీ నేర్చుకున్నాక కూడా బయట ప్రపంచం అంతా ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇక్కడంతా మీరంతా సన్యాసంతో కావడం లేదు, ఆ ప్రపంచం లేదు. జోగి రాస్తే పూర్తి వస్తుంది, అందరు జోగులే ఉంటారు, అందరు సన్యాసంలో ఏమనిపిస్తుంది, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మీరు వేరే వాళ్ళతో కలిసి ఓ లైఫ్ ఇక్కడ ఉంటుందా అని వాళ్ళని చూసి మీరు కనెక్ట్ అవుతుంది. డోంట్ గెట్ స్పాయిల్డ్ బై సీయింగ్ దోస్ పీపుల్. మీరు ఉన్న సిస్టమ్ కరెక్ట్ సిస్టమ్, అర్థమవుతుందా? మీరు ఇక్కడ ఎలా అయితే ఉన్నారో అలానే ఉండండి. అలా ఉంటే మీరు గొప్పగా ఆ మేడం డాక్టర్ గారు చూడండి, ఆమె పెద్ద డాక్టర్ అయితే కూడా సమాజం నాకు ఇచ్చింది, ఆ ఇచ్చింది నాకు తిరిగి వాళ్ళు ఇచ్చేస్తుంది, రుణం తీసేస్తుంది. ఆమె కర్మ నుంచి విముక్తి అవుతుందండి. ఆమె కొంచెం ఏం చేస్తుంది, షీఈస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అసలు అంటే ఇచ్చే తత్వం నేర్చుకోవాలి. సో పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని ఇక్కడికి పంపించడం నిజంగా మీరు చాలా చాలా అదృష్టం. మీ పిల్లల్ని బయట పిల్లలతో పోల్చుకొని చూడండి. ఈ పిల్లలు మార్పులు రాకపోవచ్చు కాకపోతే జీవితంలో ఈరోజు గుర్తుంచుకోండి, ఈ పిల్లలు తప్పకుండా గొప్ప స్థితిలో ఉంటారు. తప్పకుండా ఈ గురువుల ఆశీర్వాదం, తప్పకుండా మీ పిల్లలందరూ గొప్ప స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఆత్మస్థైర్యం ఆడపిల్లలకి ఈరోజు ఏం కావాలి, చిన్నపిల్లలు బయట కూడా భయపడుతున్నారు. వాళ్ళు కరస్వామి నేర్చుకున్నారు, యోగా నేర్చుకున్నారు. చాలామందికి ఆడపిల్లలకి చాలా సమస్యలు ఉంటాయి, పిల్లలకి మగపిల్లలకి చాలా సమస్య, బాడీ ఫ్లెక్సిబిలిటీ రాదు. యోగా చేయడం వల్ల, యోగం అంటే కలయిక, మనసు శరీరం యొక్క కలయికే యోగం. మీకు తినే యోగం లేదా, బతికే యోగం లేదా, ఎంజాయ్ చేసే యోగం లేదా అంటే యోగా అంటే ఏంటి అసలు? యోగం అంటే ఏంటి? యోగం అంటే మనసు శరీరం యొక్క కలయికే యోగం. చాలా మంది మీరు ఇక్కడ ఉన్నారు, మీ బాడీ ఇక్కడ ఉంది, మైండ్ ఇంటికాడ పాప ఏం చేస్తుందో, ఇంటికాడ ఆయన ఏం చేస్తున్నాడు, శరీరం ఇక్కడ ఉంది, మీ మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. అంటే మీరు యోగంలో లేదు లెక్క. యోగం అంటే ఇంకేదో కాదు, మీరు మీతో పాటుగా ఉండడే యోగం. మీరు మీతో పాటుగా అందరూ ఉంటున్నారు. మీరు శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది, మనసు మాత్రం ఇంకెక్కడ చక్కెర కొట్టేసి వస్తుంది. ఎస్ నో, ఆ యోగంలో ఉంటే ఏదనుకున్నా సిద్ధిస్తుంది. మనసు మీతో పాటుగా ఉన్నటువంటి అది కూడా సిద్ధిస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ విష్ణుజీ అండ్ విష్ణు టీమ్, మిస్టర్ పరమేశ్వర్. దీన్ని సహకరించిన వాళ్ళందరికీ కంప్లీట్ చేస్తున్నాను. నాకు తెలిసిన విద్య ఈ ఇంగ్లీష్ వచ్చు, నాకు 4 ముక్కలు వచ్చు, నాకు ఏ అర్థం కాదు. అయినా తెలుసుకోవచ్చు, అయినా ఎన్నికలు నాకు తెలిసి ఇంత రేటు అంత. అది ఏమైనా మీకు ఏమైనా ఉపయోగపడితే నేను వచ్చి ఎక్కడైనా మీకు ఇవ్వడానికి, ఉచితంగానే పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీకు సేవ చేసే భాగ్యం నాకు అవ్వడం నా అదృష్టం. అర్థమవుతుందా? అంటే డబ్బు దగ్గర డబ్బు తీసుకోవాలా, లేని వాళ్ళకి ఇవ్వాలి, నా సిద్ధాంతం. నా దగ్గరికి వచ్చేవాడికి నేను 2 రకాలు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారని అడుగుతాను. వాళ్ళ ఆర్థిక స్థితి బాగుందంటే ఫస్ట్ కట్టండి, 6,000 కట్టుకోలేదు చెప్తాను. 6,000 కట్టుకోవాలి. కొంతమంది చేస్తారు, మీరేం చేస్తారు, ఆటో దొరుకుతారు, మీరు ఎంత కట్టగలుగుతారు, 2,000 కట్టగలుగుతారు, ఓకే కట్టేసి వెళ్తారు. కొంతమంది వస్తారు, అంటే డబ్బు తీసుకోవాలా, ఏమి తీసుకోవాలని చెప్తే వాళ్ళకి వాల్యూ లేదు.
మేడం చెప్తాను కదా, ఏమీ తీసుకుని చెప్పాలి, ఈ మేడం డాన్స్ టీచర్ చెప్పాలి కదా. అంటే గురు దక్షిణ ఇవ్వకుండా నేను ఉచితంగా చెప్తాను. నేను ఉచితంగా కూడా చాలా చెప్పాను. నా క్లాస్ 1991లో స్టార్ట్ చేశాను. ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ కాగానే ఏం చేశారు, అందరూ చావన్నారు, చావడానికి పోయాను. నాకు మా ఇంటికి ఎదురుగా ఒక బ్రదర్ ఉంటాడు. అంటే బ్రదర్ అంటే మా ఇంటికి ఎదురుగా ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎస్ఎస్సి 10 times ఫెయిల్ అయ్యాడు. ఆయన 10 times ఫెయిల్ అయినట్టు 5 సంవత్సరాలు వేస్ట్ అయ్యాను. ఆయన వచ్చి మా అమ్మ ఏం చేసింది, ఆయన దగ్గర పోయింది. బిడ్డ మీరు అందరూ తిరుగుతున్నారు, వీడియో చేసుకున్నట్టున్నారు, కొంతమంది చెప్పు బిడ్డ. నేను ఆల్రెడీ కాలువ దగ్గర పోయాను, కెనాల్ దగ్గర పోయాను. కానీ నాకు ఆ బాగా ఈదొచ్చు. నేనేం చేయాలి, ఇలా పడ్డాక చచ్చిపోయే అవకాశం లేదు కదా, ఏం చేయాలి అర్థం కావాలి. అలాంటి టైంలో మా కజిన్ మా పేరెంట్స్ నేను కొంచెం భయపెట్టాలని చెప్పి కొంత దూరం అక్కడ చెరువు దగ్గర కొంచెం వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం దాకా అక్కడే ఉన్నాను. మా పేరెంట్స్, మా అమ్మ ఎక్కడ పోదు, ఫాదర్ ఎక్కట్లేదు, మదర్ మాత్రం వెతలో మొదలుపెట్టింది ఎక్కడ. లాస్ట్కి సాయంత్రం కాగానే నైట్ అయింది, ఇంటికి వచ్చేసాను. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన నాకు మంచి జ్ఞానోపదేశం చేశాడు. తమ్ముడు నేను 10 సార్లు పోయాను, ఇంకొకసారి రాదు అవును పార్టీలో ఉన్నాడు. తర్వాత నేనేం చేశానంటే ఈయన అంటున్నాడని చెప్పి ఓకే మొత్తానికి నెక్స్ట్ టైం రాశాను. ఆయన క్లియర్. సో అప్పుడు నాతో పాస్ అయ్యారు కదా వాళ్ళందరూ, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్లో, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగిపోయారు సార్. ఇంటర్మీడియట్ అందరూ ఆగిపోయారు, అందరూ ఇంటర్లో ఆగిపోయారు. నాకు మాత్రం మళ్ళీ స్లోగా 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్ 2nd క్లాస్లో పాస్ అయ్యాను. డిగ్రీ 1st క్లాస్లో పాస్ అయ్యాను. పీజీ యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. ఇంకెక్కడ పోలేదు, అన్ని గవర్నమెంట్ అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వచ్చింది. అంటే స్టార్టింగ్ ఫెయిల్యూర్ నాకు చదువు చూశాను, కానీ అది రావడమే నాకు జీవితంలో నడుస్తుంది. ఒకవేళ నేను అందరితో పాటు పాస్ అవుతే నేను కూడా ఇంటర్మీడియట్ కూర్చునేవాడిని, నేను కూడా ఎదుర్కొన్న పని చేసుకునేవాడిని. ఫెయిల్యూర్ వచ్చిందని భయపడద్దు. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. పదవిని విజయానికి తొలి మెట్టు. ఒక్కసారి లైఫ్ లో ఫెయిల్ అయితే పాస్ అవడమే కదా, ఫెయిల్ అయితే అసలు ఫెయిల్ అయితే లైఫ్ అందరు తిరుగుతారు, తింటడానికి దగ్గర తయారు స్ట్రాంగ్ గా తయారవుతారు, వెరీ స్ట్రాంగ్. సో ఒక్కసారి లైఫ్ లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన గొప్ప నా దృష్టిలో, పాస్ అయినోడు కాదు. పాస్ అయినోడు తప్పకుండా పాస్ అయిన తర్వాత ఇక్కడ ఫెయిల్ చూసిన అనుకోండి, వాడు తట్టుకోలేడు, వాడు ఏం సూసైడ్ చేసుకుంటాడు, చచ్చిపోదామా పారిపోదామా, వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే స్టార్టింగ్ ఫెయిల్ అవుతాడో వాడికి బుద్ధి వస్తుంది, ఇంకెప్పుడు అమ్మో ఇదంతా దొంగలా కాదు, వీళ్ళతో ఉండద్దు, మనం చదువుకోవాలి. నేను ఫెయిల్ కాగానే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో పాస్ అయింది కదా, వాళ్ళందరూ నాతో ఆడాలని కోరికుండేది, కానీ వాళ్ళ అమ్మ నాతో ఆడించదు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ దగ్గర పోదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ దగ్గర పోదు. నేను పోయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ మైండ్లో పోయి అంటే దే ఆర్ వెరీ ప్యూర్, బట్ వాళ్ళ పేరెంట్స్ అంత ప్యూర్ కాదు. ఎందుకంటే నువ్వు ఫీల్ అయ్యి కదా, వాళ్ళతో నువ్వు కూడా ఖరాబ్ అవుతావు అని చెప్పి వాళ్ళందరూ నాతో ఆడించేవాళ్ళు. అలాంటి సందర్భాల్లో ఎక్కడికి అయిపోయింది ఫ్రెండ్షిప్ అంతా కట్ 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 కట్. నాకు అర్థమైంది వీళ్ళంతా కరెక్ట్ కాదు, నేను చదువుకోవాలి. అప్పుడు చదువుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు స్టార్ట్ అయింది లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, బాగా చదవండి. చదువు ఒకటే కాదు, చదువు తిండి పెట్టదు. చాలా మంది చేసి చదివే చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి. ఎసలు కానీ ఈ డాక్టర్ మాత్రం వెళ్ళాలి. నా చదువుకున్న డాక్టర్ చదువుకుని ఆమె డాక్టర్ అయితే చేస్తుంది. ఈ అమ్మ డాన్స్ టీచర్ డాన్స్ నేర్చుకుని డాన్స్ నేర్పిస్తుంది. కానీ మిగతా వాళ్ళకి అట్లా కాదు. బీటెక్ చదువుతారు, వాడు చదివే చదువు ట్రిపుల్ చదువుతారు, ఈసీ చదువుతారు, ఇంకేదో చదువుతారు, లాస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు, ఇంకోటి ఐఏఎస్ అవుతారు, ఇంకోటి ఐపీఎస్ అవుతారు, ఇంకేదో అవుతారు, ఇంకో టీచర్ అవుతారు. అంటే నా ఉద్దేశంలో చదువు అనేది కేవలం ఒక కొంచెం జ్ఞానాన్ని ఇస్తుంది. అది దట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. ఈ స్కిల్స్ అనేవి అన్ని కావాలి. చాలా మంది ఏం ఇంటర్నేషనల్ స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు, చదువు కాదు, దే ఆర్ టీచింగ్ దెమ్ స్కిల్స్. ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్స్ ఉన్నాయే, ఇవన్నీ కూడా గురుకులంలో నేర్పిస్తాం. మా కాకినాడపల్లి రాష్ట్రంలో గురుకులం ఉంది, వేద గాయత్రి ఋషి పరివారం ఉంది. మా ఋషి పరివారంలో ఇవన్నీ నేర్పిస్తాం మేము పిల్లలకి. మీరు హాస్టల్ రాకుండానే ఈ వివేకానంద విద్యా కేంద్ర హాస్టల్లో మీరు అవన్నీ నేర్చుకున్నారు. మీరు చాలా ధనియులు, అదృష్టవంతులు. మీరు బాగా చదవండి, బాగా స్కిల్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా మాట్లాడ నేర్చుకోండి. మాట్లాడవచ్చు, నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనా, నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనా. మీరు మాట్లాడగలిగే స్కిల్ ఉన్నట్లయితే సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఒక 30% ఉంది, స్పీకింగ్ స్కిల్స్ 70% ఉంటే జాబ్ మీకే. 70% సబ్జెక్ట్ తోటి స్పీకింగ్ స్కిల్స్ లేదనుకోండి, వాళ్ళకి జాబ్ రాదు.
వాళ్ళకి చాలా సబ్జెక్ట్ ఉంటుంది కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండవు. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ లేని వాళ్ళు వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళకి జాబ్ రాదు. ఎవరికి ఉన్నది వాళ్ళ సబ్జెక్ట్ ఏం ఉండదు, జస్ట్ ఎక్సలెంట్గా మాట్లాడుతుంటాడు. ఆ తెలిసిన కొద్ది జ్ఞానాన్ని బాగా షో చేస్తున్నాడు, అందరికి వాళ్ళు ఈజీగా అటాక్ చేస్తాడు, వాళ్ళు జాబ్ చేస్తాడు. కనుక మీ సబ్జెక్ట్ తక్కువ 40%, 35-40% ఉన్న 60% స్కిల్స్ పెంచుకోండి. ఆ స్పీకింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో క్లారిటీ ఇన్ యువర్ థాట్, నీ థాట్లో ఏం ఉండాలి, క్లారిటీ ఉండాలి. చెప్పే ప్రజెంటేషన్లో క్లారిటీ ఉండాలి, చెప్పే విషయం అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలి. అలా చెప్పినప్పుడు నీకు ఉద్యోగం నీదే, వాడు నీకు మరి వెల్కమ్ చేసి ఇస్తారు ఉద్యోగం. ఇప్పుడు వాళ్ళని వాడు వస్తాను వాడే రెడీ బాబు బాబు తీసుకోవాలని చెప్తున్నారు. సో చేయండి, ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకేమైనా థ్యాంక్ యూ, మీకేమైనా ఈ లాంగ్వేజ్ సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటే నేను మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా యోగా అంటే కేవలం ఇది ఒకటే యోగా కాదు, మీరు ఆసనాలు వేశారు బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం. బట్ ఇక్కడ బాడీని పంచకోశ శుద్ధి అంటారు. శరీరాన్ని 5 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, అన్నమయ కోశ. కొద్ది ఏమైంది, నాకు ఏం స్టార్ట్ అయింది, ఆకలి స్టార్ట్ అయింది. ఈ శరీరం ఎట్లా పెరుగుతుంది, దేని ద్వారా పెరుగుతుంది, ఆహారం ద్వారా. చిన్న పుట్టావు కదా, ఇంత చిన్న పుట్టిన ఇంకేంటి లేవు, ఇందులో పెరిగిన శరీరం ఏమైంది, పెరుగుతూ ఉంది కదా. ఎస్ నో, ఆ శరీరం ఎట్లా పెరిగింది, ఆహారం ద్వారా. ఆహారం ద్వారా శరీరం పెరిగిందా పెరగలేదా అంటే అన్నమయ కోశ చేయాలి. ఈ అన్నమయ కోశ శుద్ధి చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రాణమయ కోశ, మీరు ప్రాణాయామాలు చేస్తున్నారు. ప్రాణాయామయ, మనోమయ, మనసు సంబంధించిన సైకోసోమాటిక్ డిసార్డర్స్. చాలామంది శారీరకంగా మేము హెల్తీ అని చెప్తారు, కానీ 90% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సైకోసోమాటిక్ డిసార్డర్. అంటే మానసిక వ్యాధులతో 90% మంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే దరిద్రపు సీరియల్స్ చూడడం, టీవీలో వచ్చే సీరియల్స్ అని చూడడం, ఓటీవీ ఇంకేం వస్తున్నాయి కదా, సంథింగ్ వేరే ప్రోగ్రామ్స్ అని చూడడం ద్వారా అందరికీ ఆ క్యారెక్టర్స్ దానిలో వీళ్ళు ఇమాజిన్ చేసుకుని ఆ క్యారెక్టర్లో వీళ్ళు నివసించి ప్రతిదాన్ని అనుమానించడం, ప్రతిదాన్ని ఆ క్యారెక్టర్ వీళ్ళు తీసుకోవడం ద్వారా వీళ్ళు ఏమవుతున్నారంటే సైకోసోమాటిక్ డిసార్డర్ చేస్తుంది, అంటే మానసిక రోగాలు బాధపడుతున్నారు. సో అలాంటి కాకుండా ఉండడానికి ఏం కావాలి, మనోమయ కోశ శుద్ధి చేయాలా. ప్రాణమయ శక్తి ద్వారా ప్రాణమయ అంటే మీకు ప్రాణాయామం చేస్తారు కదా, ఈ ప్రాణాయామం ద్వారా ప్రాణమయ కోశ శుద్ధి అవుతుంది. నెక్స్ట్ జ్ఞానమయ, వీళ్ళంతా జ్ఞానం చెప్తున్నారు, ఏది మంచి ఏది చెప్తున్నారు కదా, అది జ్ఞానం చెప్పడం ద్వారా జ్ఞానమయ కోశ. లాస్ట్ ఈ 4 కోశాలు శుద్ధి అయితే లాస్ట్ ఆటోమేటిక్ వచ్చే రిజల్ట్ అయిన అల్టిమేట్ గోల్ అయితే ఆనందమయ కోశ. ఆనందం వచ్చేస్తుంది. మీ అందరికి ఏం కావాలో దేనికోసం చేస్తారు ఇదంతా దేనికోసం, ఆనందం కోసమే కదా. అసలు నువ్వు ఐఏఎస్ ఎందుకు కావాలనుకుంటున్నావు, నువ్వు డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నావు, ఆనందం కోసమే కదా. అసలు ఈ పంచకోశ శుద్ధి అయితే ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా ఎవ్రీగా అంటే ఆల్వేస్ విల్ బి హ్యాపీ, ప్రతి క్షణం ఆనందంగా ఉంటారు. సో ర్యాంక్ వెంబడి పరిగెత్తకండి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. ఏమిగా ఉండండి, అది మిస్ అయితే లైఫ్లో అది అన్ని వేస్తే. చాలామంది ఇప్పుడు బిర్లా హ్యాపీగా ఉన్నాడా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళందరూ కోటీశ్వరులే కదా, మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆయనకు ఉన్నాయి, ఆటో డ్రైవర్కి ఉన్నాయి, ఒక రైతుకు ఉన్నాయి, రిక్షా తొక్కే వ్యక్తికి ఉన్నాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఎవరు ఉన్నారా లైఫ్లో? ప్రతి ఒక్కరు లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ అనేది ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ప్రాబ్లమ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ప్రాబ్లమ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి ఒక పార్ట్, అవి లేకుండా లైఫ్ ఉంటుందా? సో లైఫ్ ప్రాబ్లమ్స్ భయపడేదా? ఇక్కడ ఏమన్నాడు, అక్కడ ఉంది కదా, బాగుంది కదా, దేనికి భయపడకండి. అక్కడ ఏం జరుగుతుంది, దేనికి భయపడకండి, మీకు అద్భుతాలు సాధించగలరు. భయపడిన మనుషులని మీరు దేనికి పనికి రాకుండా పోతారు. సో లాస్ట్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. నాకు అవకాశం విష్ణుమయ్య మీకు, మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ.